మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేట అరపల్లి గ్రామంలో నాగేంద్ర మహిళా ప్రాథమిక విశ్వబ్రాహ్మణ సహకార సంఘ మహాజన సభ జరిగింది. ఎన్నికల అధికారి జ్యోతి సీనియర్ అసిస్టెంట్ జిల్లా సహకార అధికారి కార్యాలయం నుండి రావడం జరిగింది. సభకు అధ్యక్షులుగా మాటూరి సుధా వ్యవహరించిన మహాసభకు సభ్యులందరూ హాజరు కావడం జరిగింది. మరియు ఎన్నికల యందు మాటూరి సుధా అధ్యక్షురాలుగా కందుకూరి స్వాతి, ఉపాధ్యక్షులు మాటూరి హేమలత, కార్యదర్శి డైరెక్టర్స్ కందుకూరి రాజలక్ష్మి, మాటూరి రజిత, మాటూరి రమాదేవి, మాటూరి విజయ ఏకాగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు తేదీ 14/11/2024 రోజున హన్మకొండ జిల్లా బావుపేట మండల్ గ్రామం ఆరపల్లి గ్రామంలో శ్రీ నాగేంద్ర మహిళా ప్రాథమిక విశ్వబ్రాహ్మణ సహకార సంఘం యొక్క సర్వసభ సమావేశం జరిగింది. మహాజన సభ జరిగింది. ఈరోజు ఈ మహాజన సభకు ఎన్నికల కోసము ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో హన్మకొండ జిల్లా సహకార అధికారి కార్యాలయం నుండి ఎన్నికల అధికారిగా జ్యోతి మేడం గారు రావడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల్లో దాదాపుగా 7 పాలక మండలిగా ఏకగ్రీవంగా ఎన్నికలు కావడం జరిగింది. అదేవిధంగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఒక 3 తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొత్తం 12 మంది సభ్యులుగా ఈరోజు ఈ యొక్క సంఘం నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణంలో భాగంగా పాలక మండలికి ఎన్నికల సభ్యులు ఎవరంటే మాటూరి సుధా గారు అధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా కందుకూరి స్వాతి గారు ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా మాటూరి హేమలత కార్యదర్శిగా ఎన్నిక కావడం జరిగింది. కందుకూరి రాజలక్ష్మి డైరెక్టర్గా ఎన్నిక కావడం జరిగింది. మాటూరి రజిత డైరెక్టర్గా, మాటూరి రమాదేవి డైరెక్టర్గా, మాటూరి విజయ డైరెక్టర్గా ప్రభుత్వ అధికారి ద్వారా ఎన్నికలు జరిగినవి ఏకగ్రీవంగా. అదేవిధంగా ఈ యొక్క సంఘం నడవడానికి ఇంకా కొంత కార్యవర్గాన్ని తీసుకోవడం జరిగింది. నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఈ యొక్క సంఘం నడవడానికి పాలక మండలి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. వారందరినీ మాటూరి రమాదేవి వైభవ కుమారస్వామి గారిని కోశాధికారిగా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా శీలవంత ఉమాదేవిని సహాయ కార్యదర్శిగా, అదేవిధంగా తాటిపూట లత ఆర్గనైజింగ్ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాటూరి సమ్మక్క సభ్యులుగా, కృష్ణాని రాజమ్మ సభ్యులుగా మొత్తం ఈ యొక్క సంఘం ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. ఈ మొత్తం 12 మంది సభ్యులు ఈ యొక్క సంఘానికి పాలక మండలిగా వివరిస్తారు. దాదాపు 5 సంవత్సరాల యొక్క కాలపరిమితి ఉంటుందని కూడా నేను ఈ సందర్భంగా చేస్తున్నాను. నా యొక్క పేరు తొవిటి సదానందాచారి. నేను తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘాల అభివృద్ధి సంక్షేమ సమైక్యకు రాష్ట్ర అధ్యక్షులను పనిచేస్తున్నాను. అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాటూరు విద్యాసాగర్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సభాధ్యక్షురాలుగా మన మాటూరి సుధా గారు వివరించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నేను రావడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి ముఖ్యంగా ఈ యొక్క సహకార సంఘాలకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వము కొంత నిర్లక్ష్యం వహిస్తుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో దరఖాస్తు తీసుకున్నటువంటి సభ్యులకు సబ్సిడీ రుణాలు అందజేయలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు గురిచేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో మాకు మేనిఫెస్టోలో సంఘానికి 10 లక్షల రూపాయలు ఇస్తామని కూడా సొసైటీ సభ్యులందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టడం జరిగింది. కాబట్టి వెంటనే పాత వాళ్లకు సబ్సిడీ రుణాలు అందజేసి మళ్ళీ కొత్తగా దరఖాస్తు తీసుకోవాలని